సో ఇంకా మనం మాట్లాడుకుంటే ఇదేంది మన శ్మశాన వాటికలు కూడా ఎక్కడ కూడా ప్రాపర్గా ఒక శ్మశాన వాటికలు అనేది లేదు. మన వరంగల్లో ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నదంటే అక్కడ శ్మశాన వాటికలో లైట్లు కూడా లేవు. రాత్రిపూట శవయాత్ర చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లైట్లు లేకపోయేసరికి వాళ్ళ ఫోన్లు ఓపెన్ చేసి ఫోన్ లైట్స్ ఆన్ చేసి, అది సరిపోకపోతే కారు హెడ్ లైట్లు ఆన్ చేసి, రథం ఉంటుంది కదా, ఆ రథంకి సంబంధించిన వ్యాన్కి సంబంధించిన లైట్లు ఆన్ చేసారు. సరిపోక అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తిట్టుకున్నారు. ఇది ఇక్కడ ఎవరు తప్పు ఉందంటే కాంగ్రెస్ వాళ్ళ తప్పు కాదు, బీఆర్ఎస్ వాళ్ళ తప్పు కూడా ఉంది. అంటే వీళ్ళది ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళది ఉన్నది, బీఆర్ఎస్ వాళ్ళ తప్పు కూడా ఉంది. మరి గత 10 సంవత్సరాలుగా వాళ్ళు పీకి పొడిచింది కూడా ఏం లేదు. ఆడ చూస్తేనే తెలుస్తూ ఉన్నది కదా, బండ బూతులు తిట్టుకున్నారు జనాలు. ఇంకా కాంగ్రెస్కి టైం ఉంది కాబట్టి మనం ఏం అనలేం వాళ్ళను. వాళ్ళు లాస్ట్గా అంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అన్న టైంకి అప్పటిదాకా కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, డెవలప్ చేసే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకు. సో అప్పటిదాకా వాళ్ళని మనం ఏం అనలేం. ఇన్ కేసు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ పోతే అప్పుడు మనం అనవచ్చు వాళ్ళకి ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మనం చెప్పాలి వాళ్ళకి, చేయండి మీకు ఇట్లా ఛాన్స్ ఉంది కదా, ఫండ్ కూడా ఉంది కదా అని చెప్పి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ డిమాండ్ చేయాలి వాస్తవంగా. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు మనం ట్యాక్స్ రూపకంలోకి వెళ్ళి ఇస్తా ఉన్నారు, ప్రజాధనం ఇది అంతా కాబట్టి మనం కూడా అడగాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ రోజు అసలు అందుకనే ఈ టాపిక్ తీసుకొని ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అనే దానిపైన మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకే ఇవ్వండి వరంగల్కి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. వరంగల్ ప్రజలకు తెలుసు, ముఖ్యంగా శివనగర్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వేసిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది అనుకోండి తెలుస్తుంది. ఇప్పుడు నేచర్కి సంబంధించి ఏదైనా కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం. మనం ఎంత కన్స్ట్రక్ట్ చేసినా చేసినా కూడా దానికి అంటే లాస్ట్ ఇయర్ దానికన్నా ఇప్పుడు ఎక్కువగా వచ్చింది అనుకోండి, మళ్ళీ మునిగిపోయినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదు. మరి దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ అనేది ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అందుకే అంటున్నా, వరంగల్లో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఆ ఇష్యూ ఏందనేది చాలా తెలుసు. ఇంకా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది అన్నారు కదా, దానికి ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి కూడా ఈ ఫండ్ అంతా రావడం జరిగినది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పటికైనా కూడా వస్తుంది. ఇక వాళ్ళు ఏమేమి డెవలప్మెంట్ చేస్తారు, ఇక ఆడ కాంట్రాక్టర్లు ఎంత నొక్కుతారు ఏందనేది కూడా మనం ఏంటంటే ప్రశ్నించాలి. ఇది ఎవరికి తెలవక ఎంత ఫండ్ వస్తున్నది మన వరంగల్కైనా కానివ్వండి, ఏ కాన్స్టిట్యున్సీకైనా కూడా ఎంత ఫండ్ వస్తున్నది, ఎటు పోతున్నది ఏందనేది కూడా తెలియదు చాలా మందికి కూడా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.